జార్ఖండ్లోని సింగ్భూమ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో కీలక నేతలు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. సింధు, జార్ఖండ్ రాష్ట్రం వెస్ట్ సింగ్పూర్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో సుమారు 10 మంది మావోయిస్టులు కూడా హతమైనట్టు కూడా తెలుస్తుంది. భద్రతా బలగాలు ఇటు మావోయిస్ట్ పార్టీ దళాలకు సంబంధించిన ఉదయం నుంచి కూడా హోరాహోరీగా ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఎదురుకాల్పుల్లో కూడా సుమారు 10 మంది వరకు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఉదయం జార్ఖండ్ రాష్ట్రం సంబంధించి వెస్ట్ సింగ్భూమ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైన సమాచారం మేరకు మాత్రానికి అక్కడ భద్రతా బలగాలు జార్ఖండ్ రాష్ట్రం సంబంధించిన స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు కేఆర్పీ బలగాలు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కూంబింగ్ తొలుత మావోయిస్టులు 10:30 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలపై మాత్రానికి మావోయిస్టులు కాల్పులు చేస్తున్నారు. ప్రతిగా మావోయిస్టులపై మాత్రం భద్రతా బలగాలు కూడా కాల్పులు జరపడంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో మాత్రం రణరంగం చోటు చేసుకుందని చెప్పి సుమారు గంటన్నర పాటు అడపదడప 2-3 సందర్భాల్లో మాత్రం ఎదురు కాల్పులు చేస్తున్నాయి. ఈ సందర్భం ఆ ఘటన తర్వాత అక్కడి నుంచి మావోయిస్టులు అటవీ ప్రాంతాల నుంచి కూడా సింగ్భూమ్ అటవీ ప్రాంతాల నుంచి కూడా పక్క ప్రాంతాలు అక్కడ తలదాచుకోవడం కోసం కింది ప్రాంతాలు కొండ లోయ ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆ ఎన్కౌంటర్ చోటు చేసుకున్న ప్రాంతంలో సుమారు 10 మంది వరకు మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా జార్ఖండ్ రాష్ట్ర సంబంధించిన ఐజీ ఈ ఆపరేషన్ సంబంధించిన అధికారి మాత్రం కీలకంగా సంబంధించిన అధికారి కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వరుస ఎన్కౌంటర్లతో ఇటీవల కాలంలో జార్ఖండ్ రాష్ట్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఇటు మహారాష్ట్రలో కూడా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో మాత్రం మావోయిస్ట్ పార్టీ కుదేలవుతున్న పరిస్థితులు తాజాగా నెలకొన్న పరిస్థితి. మరోపక్క మావోయిస్ట్ పార్టీకి తీరని ఎదురు దెబ్బలు కూడా జరుగుతున్నాయి. కీలక నేతలు అంటే జార్ఖండ్ కాబట్టి ఉత్తరాంచల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏరియాలో మాత్రం పూర్తిగా మావోయిస్ట్ పార్టీని లేకోకుండా చేయడానికి మాత్రమే కేంద్రం ఇప్పటికే మార్చి 31 డెడ్ లైన్ కూడా పెట్టింది. 2026 ఈ ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్ట్ పార్టీని తుదముట్టించేస్తాం, కానీ ఇంకా దేశంలో కూడా మావోయిస్ట్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చేసిన ప్రకటనకు మావోయిస్ట్ పార్టీ కూడా బదులు తీసుకునే ప్రయత్నాల్లో కొన్ని చోట్ల మాత్రం అడపదడప ప్రతిగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్న పరిస్థితి. మరోపక్క కీలక నేతలు కూడా వాళ్ళంతా బాట పట్టారు. ఇటీవల కాలంలో కీలక నేతలు కూడా హతమవుతున్న పరిస్థితి ఉంది. పోలిట్ బ్యూరోలో ఇప్పటి వరకు ఈ ఎన్కౌంటర్ల తర్వాత కూడా ఒక పక్క లొంగుబాట్ల తర్వాత కీలక నేతలు అంటే పోలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యులు సుమారు ఒక 5 నుంచి 6 సంఖ్య మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఈ ఎన్కౌంటర్ జార్ఖండ్ సింగ్భూమ్ అటవీ ప్రాంతంలో మాత్రం ఉదయం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లు ఎదురుకాల్పుల్లో మాత్రం 10 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్టు జార్ఖండ్ ఐజీ ఆపరేషన్స్ అధికారి మాత్రం కీలక అధికారి తెలియజేస్తున్న పరిస్థితి. ఇంకా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు లేకపోలేదనే సమాచారం కూడా తెలియజేస్తుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.